కరెక్ట్ అనుకుంటారా ఆయన సినిమా థియేటర్కి వెళ్ళడం ఇట్లా ఇదంతా ఇష్యూ అవ్వడం? దాని గురించి మనం ఏం కమెంట్ చేయలేమండి. జస్టిస్ వాట్ ఎవర్ ద జడ్జ్ డిసైడ్స్ ఇట్స్ కరెక్ట్. అలాగే ఈ కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన ఏమన్నారంటే ఇవాళ అరెస్ట్ విషయం చూశాను, నేను కేసు వెనక్కి తీసుకుంటానన్నారు. ఆయన కానీ వెనక్కి తీసుకుంటే ఈయన సేవ్ అవుతారు అల్లు గారు. నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ కాబట్టి అఫ్ కోర్స్ శిక్ష పడుతుంది, ఎందుకంటే మనుషులు చనిపోయినారు కాబట్టి. అది దట్ ఈస్ సెకండరీ. అగైన్ హస్బెండ్ వెనక్కి తీసుకుంటానంటున్నారు కేసు, అది దట్ ఈస్ అగైన్ సెకండరీ. కానీ మనిషి అయితే చనిపోయినారు కదా అక్కడ, సో దట్ ఈస్ అన్ ఒఫెన్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు దీంట్లో అటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇన్వాల్వ్ అయినా ఆయన బయటికి తీసుకొచ్చేది లేదంటారా జ్యుడిషియల్? నో, దాని గురించి మనం ఏం చెప్పలేము సార్. అంటే గతంలో కూడా పొలిటికల్ వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి కదా, మరి వాళ్ళ మీద కూడా ఈ సెక్షన్ నుండి పడే అవకాశం? వాళ్ళ మీద అని కాదండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ హీరో. ఆయన తెలియని వాళ్ళంటే ఏం లేదు. ఒక సెలబ్రిటీ వస్తుందంటే ప్రొటెక్షన్ ఉండాలి. ఆయనకు నాలెడ్జ్ లేకుండా అయితే రారు కదా. వచ్చినప్పుడు నా కోసం లక్షల మంది వేల మంది చూడడానికి వస్తారు. ఏదైనా ప్రొటెక్షన్ ఉండాలి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆయన వచ్చారట. జడ్జి గారు ఇద్దరు వాదనలు విన్నారు, తీసుకున్నారు. మీకు నాలెడ్జ్ లేకుండా అయితే మీరు వెళ్ళరు కదా అని చెప్పేసి అన్నారు. అక్కడ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే రిమాండ్కి అయితే యాక్సెప్ట్ చేశారు. ఆఫ్టర్ 14 days తర్వాత చూడాలి ఏం జరుగుతుంది. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మరి చూడాలి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది. కంపల్సరీ 6 అయితే ఉంది, దానికి చూడాలి ఇంకా. పడితే ఎన్ని రోజులు పడే అవకాశం? ఇప్పుడైతే రిమాండ్ అంటే 14 days అంటున్నారు. తర్వాత 3 to 5 years పడవచ్చు, 5 to 7 years కూడా అని అంటున్నారు కొంతమంది. బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ వచ్చే అవకాశం ఉందంటే నాన్ బెయిలబుల్ కింద తీసుకోవాలంటారు కదా. మనిషి ప్రాణాలు పోయినాయి అక్కడ. ఒక చిన్న బాబు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారని అంటున్నారు. ఆయనకు నాలెడ్జ్ లేకుండా అక్కడికైతే రారు కదా, తీసుకుంటారు. కేసు అయితే జరుగుతుంది. ఒక 14 days తర్వాత ఏమన్నా చూడాలి ఇంకా. చెప్పండి. కల్పబుల్ హోమిసైడ్లో బెయిల్ లేదు, సో ఇక్కడ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీదనే ఆర్గ్యుమెంట్ జరిగింది, బెయిల్ మీద కాదు. సో రిమాండ్కి గల కారణాలు ప్రాసిక్యూషన్ గారు చూపించారు కాబట్టి రిమాండ్ని 14 days ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైకోర్టులో ఉన్నదానికి దీనికి ఎట్లా మరి కనెక్ట్ ఉంది కదా? హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. సో ఇది ఓన్లీ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీదనే ఈరోజు జడ్జి గారు రిమాండ్కి పంపించడం జరిగింది.